పక్కవంతో చెప్తాము. చేతులు పట్టుకోండి, చేతులు పట్టుకోండి. ఆ చేయకండి, ఏ చేయను, రైట్ హ్యాండ్ కూడా అందరు పట్టుకోమని, నీ పక్క వాళ్ళని పట్టుకోమని. అందరు పట్టేసుకున్నారు. నీ పక్క వాళ్ళకి ఏం చెప్తారు? నీకు అపాయమేమీ రాదు. నీ పాపకి రాదు. ఏమన్నారు? ఓకే. కీర్తన గ్రంథం 91వ కీర్తన 10వ వచనం మనం చదువుతున్నాం. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం, ఈ 4వ నెల, ఈ 2024 సంవత్సరం ప్రభు సన్నిధిని ప్రేమించి ఆయన సన్నిధి కూడి వచ్చిన ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఏ అపాయము నీ యొద్దకు రాదు. హల్లెలూయా. దేవుడు మనతో చెప్తున్న మాట, ఏ అపాయం ఈ నెలలో నీ యొద్దకు రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు, ఏ కీడు నీ మీదికి రాదు, ఏ శ్రమ నిన్ను కలవపెట్టదు, ఏ అవమానం నిన్ను ఏమి చేయలేదు. దేవుని మాట చెప్తుంది ఏంటంటే, ఇదిగో ప్రభునందు ప్రియులారా, దేవుడు నీ పట్ల న్యాయం జరిగించాలని, నీకు సహాయం చేయాలని ఆయన కోరుకుంటున్న దేవుడు. ఆయన ఎప్పుడు మన జీవితాల్లో న్యాయం చేసే దేవుడు, మేలు చేసే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు, ఆరోగ్యం ఇవ్వాలని చూసే దేవుడు. మన దేవుడు మన బాధలో ఉంటే ఉండిపో, మంచిగా అయింది అనేవాడు కాదు కదా. మన దేవుడు ఎలాంటి వాడు? మన బాధలను చూసి మనల్ని నిందించేవాడు. నువ్వు అప్పుల సమస్యలో ఉంటే ఆయనకి భలే అయిందిరా అంటారు లోకం, కానీ నా దేవుడిని అలా చూసేవాడు కాదు. ఇదిగో మనము ఆరాధిస్తున్న దేవుడు మన శ్రమలను ఎరిగిన దేవుడు, మన కన్నీళ్ళను ఎరిగిన దేవుడు, మన పరిస్థితులను ఎరిగిన దేవుడు, మన సిచ్యువేషన్ ఎరిగిన దేవుడు, మనకున్న ఆటంకాలను ఎరిగిన దేవుడు. ఆయన నీకున్న పరిస్థితిని మార్చడానికి ఇష్టపడే దేవుడు. నీ పొజిషన్ మార్చాలని, నీ స్థితిని మార్చాలని, నీ ఆరోగ్యమును మార్చాలని, నీకున్న ఆటంకాలను మార్చాలని, నీ అవమానములను మార్చాలని, నీ నిందలను తొలగించాలని, నీ దుఃఖాన్ని మార్చాలని, నీ కీడును తొలగించాలని, నీ నిందలను తొలగించాలని, నీకున్న ప్రతి విధమైన ఇదిగో పరిస్థితులన్నీ నా దేవుడు మార్చాలనుకుంటాడు. ఆయన మార్చగలిగిన దేవుడు, ఆయన మార్పును తీసుకొచ్చే దేవుడు. తెలుసా ప్రభునందు ప్రియులారా, ఈ 2024 సంవత్సరం ఈ 4వ నెలలో దేవుడు ఇస్తున్న వాగ్దానం, ఈ వాగ్దానాన్ని నమ్మితే నీకు ఏ అపాయం రాదు, నీకు ఏ అపాయం రాదు. ఈ సమస్య, ఏ సమస్య నిన్ను తొలగిస్తుందో, ఏ శ్రమ నిన్ను బాధపెడుతుందో, ఏ రోగం నిన్ను బాధపెడుతుందో, ఏ అప్పుల సమస్య నిన్ను తొలగిస్తుందో, ఏ బలహీనత నిన్ను నష్టపరుస్తుందో, అది మాత్రమే, అది దేవుడు నీకు అపాయం వచ్చేది, నీకు అపాయం రాదు. ఎందుకంటే దేవుడు వాక్యం చెప్తున్నాడు, నీకు అపాయం రాదు, నీకు అపాయం రాదు. నిన్ను కలవలో పెంచలేదు, నిన్ను భయపెట్టలేదు, నిన్ను కృంగదీసేలేదు, నిన్ను అవమానపరచలేదు. నిన్ను ఎవరు ఇబ్బంది పెడుతున్నారు? నిన్ను ఇబ్బంది పెట్టలేదు, నిన్ను నల్లగొట్టలేదు, నిన్ను చెగులుగో నీ జీవితంలో నిన్ను నిరాశపరిచేలేదు. ఈ దినం దేవుడు వాక్యం చెబుతున్నాను, నీకు అపాయమేమి రాదు, నీకు అపాయమేమి రాదు. నేను రాత్రి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చెప్పాడు, ప్రభునందు ప్రియులారా, ఇంకా ఈ వాక్యం తర్వాత నేను మాట్లాడతాను. కొంతమంది దేవుడు సేవకులను పిలిచాడు, చూపెట్టాడు. ఈరోజు నువ్వు లేచి నిలబడాలి, ఈరోజు నువ్వు లేచి నిలబడాలి. సంఘంలో కొంతమంది కొన్ని బాధ్యతలు ఇవ్వమని చెప్పాడు. నేను చెప్తాను ప్రభునందు ప్రియులారా, అందుకోసమే ఇది నా దేవుడు వాక్యం చెప్తున్నాను, నీకు అపాయం రాదు. నా దేవుడు నీకు అభయమిస్తున్నాడు. ఈ లోకంలో ఒక వ్యక్తి చెప్తాను అంటావుగా, నీకన్నా గొప్పవాడు
నీకన్నా మంచి వాళ్ళు, నీకేం కాదు నేను ఉన్నానని చెప్తే ఏమంటావు నువ్వు? ధైర్యపడతా. నాకు మా అన్నయ్య ఉన్నాడండి, నాకు మా వాళ్ళు ఉన్నారండి, ఏ సమస్య వచ్చినా వాళ్ళని బట్టి ధైర్యం తెలుసుకుంటారు. ఈరోజు ఈ మాటలు చెప్పేదో తెలుసా? ఆయన భూమిని ఆకాశాన్ని ఈ లోకములో ఉన్న సర్వాన్ని సృజించిన నా దేవుడైన ఆయన పునరుద్ధరణుడు, ఆయన సజీవుడు. ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీకు అపాయం ఏమీ రాదు. నువ్వు భయపడకు. భయపడుతున్నావు. ఈరోజు దేవుడు వాక్యం చెప్తున్నాడు, దేవుడు అవసరాలు ఉన్నవాడిని నా దేవుడు గుర్తుపడతాడట. నీ బాధలేంటో దేవుడు గుర్తుపడతాడు. ఆయన లెక్క చేయని దేవుడు కాదు, నీ శ్రమలను లెక్క చేయని దేవుడు కాదు. మనసు లెక్క చేయలేదు. నీ బాధలను మనసు గుర్తుపట్టడు. నీ కడుపులో ఉన్న సమస్యలను ఏ నన్ను గుర్తుపట్టడు. దేవుడు గుర్తుపడతాడు. నీ అంతరంలో ఉన్న బాధ, నీ కుటుంబంలో ఉన్న బాధ, నీ అనారోగ్యం, నీ శరీరంలో ఉన్న బాధ, ఇదిగో నీ వ్యక్తిగత జీవితంలో ఉన్న బాధ, నీ కుటుంబంలో ఉన్న సమస్యలు నా దేవుడు చూస్తున్నాడు. ఆయన గుర్తుపట్టేవాడు, ఆయన గుర్తుపడతాడు. అందుకే జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఈరోజు నీ మనస్సులో ఉన్న భయం లేదు. నేను భయాలు అయ్యో ఎవరు తీరుస్తానో తీర్చను, ఈ కష్టం నుంచి బయటపడతానో పడను, ఇదిగో నా ప్రాబ్లమ్స్ ఎలా అయిపోతాయో ఏమో, ఈ రోగం అయిపోతుందో, నా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో, నా కొడుకు పెళ్లి ఏమైపోతుందో, నా కుమార్తె వివాహం ఏమైపోతుందో, ఇంకా నా జీవితంలో ఈరోజు నీ మనస్సులో ఉన్న భయాలు ఏమేమి ఉన్నాయి? ఏ భయాలు కలిగి ఉన్నావు? దేవుడు వాక్యం చెబుతున్నాను, నీ మనస్సులో ఉన్న భయం నుండి ఎలా తప్పించుకోవాలా, ఎలా పారిపోవాలా అని తలచుకుంటున్నావా? నేడు అందుకోసమే దేవుడు అంటున్నాడు, ఈ భయాల నుండి ఇదిగో కొన్ని టెన్షన్స్, కొన్ని బాధలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని కష్టాలు, కొన్ని శ్రమలు మనల్ని ఏం చేస్తాయంటే ప్రభునందు ప్రియులారా, ఇదిగో మన జీవితంలో మన మనసు లేకుండా చేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనసు లేకుండా వచ్చిన వాళ్ళు ఎంత మంచి అయిపోయి వెళ్తాడు. అయ్యా నా మనసులో మనసు లేదయ్యా, నాకు మనసు లేదయ్యా కదా చాలా మంది అనుకుంటారు. మనసు అందుకోసమే మనసులో మనసు లేదా ఈ పరిస్థితి నుండి ఎలా పారిపోవాలా, ఎలా బయటపడాలనుకుంటున్నావా? ఈరోజు అందుకోసమే నా దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? ఏ అపాయములు ఎందుకు రాదు, ఇంకో ఏ తెగులుని కూడా మీదకి రాదు, ఏ సమస్యలని కూడా మీదకి రాదు. చాలా భయాలు పెట్టుకుంటున్నావు. అయ్యో ఇట్లా అయిపోతేమో నా ఫ్యామిలీ, ఇట్లా అయిపోతేమో నా జీవితం, ఇట్లా అయిపోతేమో, ఇలా అయిపోతానేమో అని చాలా మంది. అందుకోసమే దేవుడు వాక్యం చెప్తున్నది ఈ మధ్యాహ్నం, ఇదిగో ఏ తెగులు అనుకునేది, ఊహించేది, నువ్వు భయపడేది, నువ్వు కలవరపడేది, నువ్వు టెన్షన్ పెట్టుకునేది ఏది నీ మీదకి రాకుండా నా దేవుడు చేయబోతున్నాడు. నా దేవుడు నీ మీదకి ఏది రాకుండా ఆయనే తప్పించగలిగిన వాడు, ఆ తెగులు నుండి విడిపించగలిగిన వాడు. అందుకోసమే ప్రభునందు ప్రియమైన దేవుడు విడుదల, అందుకోసమే ఆయన వాగ్దానం చేస్తున్నాడు. మీ చుట్టూ ఉన్న భయాందోళనలు, వార్తలు నీకు వినబడుతున్నా, ఏమేమి వినబడుతున్నాయో అవన్నిటి నుండి దేవుడు తన దూతలను నీకు పంపెట నేను విడిపించాలనుకుంటున్నాను. ఆయన దూతలను మీ మధ్యలో పంపి మిమ్మల్ని విడిపించాలనుకుంటున్నాడు. ఆయన ఈ ఉదయకాలమైన సన్నిధిలో నిలబడి చెబుతున్నాను, ఆయన సేవకులే నిలబడి చెప్తున్నాను, నీకు అపాయం ఏమి రాదు. దేవుడు నమ్ముతావా? నీకు అపాయం ఏమి రాదు. నా దేవుడు నమ్మదగిన వాడు, ఆయన సజీవుడు. నీకు మృతులాగా ఆలోచించకు, నా దేవుడికి సాధ్యం కాదు. అందుకోసమే ప్రభునందు ప్రియమైన దేవుడు మరొకసారి మాట చదువుకొని మన ముఖ్యంగా 91 కీర్తన
నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. చూడండి, నీ మార్గములన్నిటిలో బ్రదర్, సహోదరుడు, ఆ సహోదరి, దేవుడు వాక్యం చెప్తున్నాను, నీ మార్గములన్నిటిలో. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న మార్గాలు ఉన్నాయే, నువ్వు వెళ్తున్న మార్గాలు ఉన్నాయే, నేను ఇది వెళ్తే నేను నష్టంకి వెళ్ళిపోతానేమో, నేను ఇలా వెళ్తే ఇదిగో నన్ను పట్టుకుంటారేమో, ఇట్లా వెళ్ళిపోతే నేను కీడులో పడిపోతానేమో, శోధన వస్తానేమో, శ్రమ వస్తానేమో అని భయపడి నీ మార్గాలు ఉన్నాయి. ఆ వైపు వెళ్ళకుండా ఇదిగో నిన్ను నువ్వు దాచుకుంటున్నావే. బైబిల్ చెప్తున్నది, ఇదిగో ఆయన నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి నిన్ను గురించి ఆయన దూతలు నీ కొరకు పంపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొదటి యోహాను పత్రిక 5:12 చదువుకున్నాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. నీ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం ఏ దేవుణ్ణైతే నువ్వు అంగీకరించావో, ఏ దేవునికి నువ్వు కుమారునిగా ఉండడానికి ఇష్టపడ్డావో, ఏ దేవుణ్ణి నీవు సొంత రక్షకునిగా, ఆయన కాపాడేవాడుగా, ఆయన రక్షించేవాడుగా, ఆయన విడిపించేవాడుగా, ఏ దేవుని నీడన ఉండడానికి నువ్వు వచ్చావో, ఏ దేవుణ్ణి ఆశ్రయం చేసుకొని అంటున్నావా, ఏ దేవుడిని నువ్వు ఆశ్రయం చేసుకొని నేను ఇలా నమ్ముకుంటే నేను బాగుపడతాను, నేను నీ దగ్గరికి పోతే నేను విడుదల పొందుతాను అని ఏ దేవుని నీడకు వచ్చావో, ఆ దేవుని ఆశ్రయం నీకున్నది. ఆయన చేతి నీడను కోసమే బైబిల్ చెప్తున్నాను, దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, జీవము గలవాడు. ప్రభునందు ప్రియులారా, అందుకోసమే ఆ 11వ వచనంలో ఆ సాక్ష్యం ఏదనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను, ఈ జీవము ఆయన కుమారుని అంటున్నది. ఏ జీవమట? నిత్య జీవం. ఎవరిలో ఉన్నది? యేసు ప్రభులో ఉన్నది. అందుకోసమే ఆయన యోహాను పత్రిక 14 యోహాను సువార్త 14వ అధ్యాయంలో నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాడు. హల్లెలూయా. ఆయనలోనే మార్గం. ఈ లోకంలో ఏ మానవునికైనా ఆయన ద్వారా మార్గం, ఆయనే మార్గం. ప్రభునందు ప్రియులారా, ఆయనే మనల్ని నడిపించేవాడు. ఈ రోజు వరకు నీ సొంత ఆలోచనతో నడుస్తున్నావా? నీ సొంత నిర్ణయాలతో నడుస్తున్నావా? ఇదిగో ఈ దినం దేవుని వాక్యం చెప్తున్నది, ఆయనే నీకు మార్గమై ఉండాలా, ఆయనే నీకు జీవమై ఉండాలా. ఎవరినాడైనా ఆయనే నీకు సత్యం, ఆయనే సత్యం, ఆయనే జీవం. ఆయనలోనే మనకు రక్షణ, ఆయనలోనే మనకు భద్రత, ఆయనలోనే మనకు క్షేమం. చాలా మంది ఏమనుకుంటారంటే, ఈరోజు ఒక్కనాడు ప్రార్థన పోతే కాదు, ఈ ఒక్కనాడు ప్రార్థన చేయకపోతే కాదులే, ఈ ఒక్కనాడు మనం అనుకోకుంటే కాదులే. దేవుని మార్గాల వైపు ఈ విషయంలో దేవుడు లేకపోయినా ఏం కాదు, ఈ విషయంలో దేవుని అడగకపోయినా ఏం కాదు. ఎందుకంటే మనకు తెలుసు, నాకు తెలుసు, నేను చేయగలను, నేను చేస్తాను. ఇందులో దేవుని సహాయం ఎందుకు, ఇందులో దేవుడు ఎందుకు, ఇందులో దేవుడిని ఎందుకు తీసుకురావాలా? అందుకోసమే ప్రభునందు ప్రియులారా, ఈ దినం దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో ఆ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. అంటే యేసు ప్రభువులో జీవం ఉన్నది. ఆ జీవం మనం ఏం చేస్తుందంటే, ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వారిలోనికి ఆ జీవం వస్తున్నది, వారిని ఆ మార్గము నడిపిస్తారు, వారిని ఆ జీవము ప్రభునందు ప్రియులారా మనము జీవింపజేస్తారు. ఎవరి జీవం మనం జీవింపజేసేది? ఈ లోకములో ఉన్న మనుషుల మాటలు మనల్ని బలహీనపరుస్తాయి. నిన్ను ఆత్మహత్య చేసుకోమని చెప్తాయి నీ ఆలోచనలు.
నీ ఆలోచన, నీ నిర్ణయాలు నువ్వు అప్పు తీర్చలేవు అని చెప్తాయి. వింటున్నావమ్మా? నీ తలంపులు ఈ రోగం నీకు పోదని చెప్తాయి. నీ ఆలోచనలు ఇదిగో నువ్వేమి సాధించవని చెప్తాయి. కానీ ఆయన కుమారుడు యేసు ప్రభులు ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళట జీవము గల వాళ్ళు అవుతారంట. హల్లెలూయా! వారిలో దేవుని జీవం ఉంటుంది. కుమారుని యందు విశ్వసించువారు, అంగీకరించువారు ఏమవుతారు? జీవము కలిగిన వారు అవుతారు. హల్లెలూయా! మన దేవుడు నిత్య జీవము కలిగిన వాడు. మనమేం కావాలా? సచ్చినోళ్ళు కావద్దని చెప్తున్నాను. ఎప్పుడు చూసినా కొంతమంది సచ్చినట్టే చూసేవాళ్ళలాగా. శ్రమలు ఎవరికి లేవు ఆ దేశం మీద, కష్టాలు ఎవరికి లేవు ఆ దేశం మీద, కన్నీళ్ళు ఎవరికి లేవా? నీకంటే బోలెడు మంది ప్రతి దినం నిద్ర పట్టని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. తెలుసా నీకు? ఎంతో మంది రోగాల చేత, వ్యాధుల చేత, పిల్లల చేత, భర్త చేత, భార్య చేత, ఇంకేమంటాం, అప్పుల సమస్యల చేత, ఆర్థిక ఇబ్బందుల చేత, తినడానికి తిండి లేక ఎంతో మంది లోకంలో మగ్గిపోతున్న ప్రజలు ఉన్నారు. కానీ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నా దేవుని వాక్యం చెప్తున్నది. అందుకోసమే నీకు అపాయం ఏమి రాలేదు. తెలుసా? ఆయన జీవము నీలో ఉన్నది, ఆయన రక్తము నీలో ప్రవహిస్తున్నది, ఆయన శరీరాన్ని ధరించుకుంటున్నాడు. ఆయనలో ఉన్న జీవమే, ఆయనలో ఉన్న పునరుద్ధరణ నీలో ఉంది. ఆయన తిరిగి లేచాడు. బైబిల్ అంటారు, ఒక మనుష్యుని ద్వారా లోకములకట పాపం ప్రవేశిస్తే మరి ఒక మనుష్యుడు అంటే ఎవరైనా యేసయ్య ద్వారా పునరుత్థానం వచ్చిందట. హల్లెలూయా! హల్లెలూయా! ప్రైజ్ ది లార్డ్. మొదటి ఆదాము ద్వారా లోకములోనికి పాపము, మరణం ప్రవేశించారు. కడపటి ఆదామైన యేసు ప్రభు ద్వారా ప్రభునందు ప్రియులారా మరణాన్ని జయించడం, పునరుత్థానం ప్రభునందు ప్రియులారా మన కడపటి ఆదామైన యేసు ప్రభు ద్వారా దొరికాయని బైబిల్ చెబుతున్నాను. అందుకోసమే సామెతల గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 19వ అధ్యాయం 20గా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకుతాడు. హల్లెలూయా! యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. మొదటేమో ఆయన నామమందు అంగీకరించాలి, అంటే ఆయన నామమందు విశ్వాసం ఉంచాలి. రెండవదిగా ఏం చేయాలమ్మా? భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరి పట్ల? దేవుని పట్ల, ఆయన నామం పట్ల, ఆయన సన్నిధి పట్ల, ఆయన సేవకుల పట్ల ఏం కలిగి ఉండాలా? భయభక్తులు కలిగి ఉండాలి. అందుకోసమే బైబిల్ చెప్తున్నమాట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఏంటంట? జీవమునకు సాధనము, జీవ సాధనం. హల్లెలూయా! జీవముకు సాధనం ప్రభువుకు ప్రియులారా. మనం జీవము గల వారు అవుతాం. దేని బట్టి? మరణము రాదు, మనకు అపాయము రాదు, కీడు రాదు, శోధన రాదు, శ్రమ రాదు. ఎప్పుడో దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, దేవుని మీద విశ్వాసం వచ్చినప్పుడు, దేవుని మనం నమ్మినప్పుడు ఎంత శ్రమైనా, ఎన్ని ఆపదలైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానములైనా నీలో జీవం ఉంటుంది. హల్లెలూయా! తిరిగి పడిపోవు, ఇదిగో నీవు కృషించిపోవు, నిరాశపడవు, ఏ డిప్రెషన్ ఏం చేయలేదు. నేను ముట్టలు చాలా మంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఏదైనా సమస్య వస్తే, ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే అదే ఆలోచన, అదే ఆలోచన, అదే వేదన, ఎప్పుడు చూసినా అదే వెతుకుతుంటారు. ఎదుటింటికి వచ్చిన వాళ్ళతో ఏం మాట్లాడతారు అర్థం కాదు. ఏంటక్క ఎట్లా ఉన్నావు, ఏంటమ్మా ఎలా ఉన్నావు అంటే అలాగేం లేదయ్యా. కడుపులో మాత్రం అమ్మా ఉండే బాధ మాత్రం నాకు చెప్పకపోయినా నేను సేవిస్తున్న దేవుడు తెలుస్తున్నా.
నీ బాధలు ఎవరితో పంచుకోకపోయినా అదే చెప్తున్నాడు. అదే చెప్పాను కదా కదా, నీ బాధలు ఎవరితో పంచుకోకపోయినా, నీ మనస్సులో ఉన్న భయం, నీ మనస్సులో ఉన్న ఆందోళన, నీ మనస్సులో ఉన్న బాధ, నీ మనస్సులో ఉన్న వేదన నా దేవుడు గుర్తుపడతాడు. నా దేవుడు గుర్తుపడతాడు. ఆయన గుర్తించే దేవుడు కనుక ప్రభునందు ప్రియులారా, అందుకోసమే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము. అది కలిగిన వాడు, ఏది కలిగిన వాడు? ఈ జీవ సాధనాన్ని అంటే భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళకు జీవం ఉంటుంది. అంటే ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అయిపోతుంటారు. రిఫ్రెష్ అంటే ఏదైనా బాధ వస్తే తలకా పట్టుకుని కూర్చోరు. అమ్మ వింటున్నారా? ఏదైనా బాధ వస్తే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు ఇంటికి నిప్పుకొని ఓ దేవుడా అనరు. అనరు. నా బాధ ఎట్లా కావాలి, నా కట్టం ఎవరు ఆడవాలి. కొంతమంది ఏడుస్తారు. నాకు చాలా చిత్రం అవుతుంది. ఎవరు తీరుస్తారు నీ కష్టం? ఏడితే ఇన్నోళ్ళు ఎవరన్నా కట్టం తీరుస్తారా? అప్పులు ఉన్నాయంటే పైసలు ఇస్తారా? రోగం వచ్చిందంటే బాగు చూపిస్తారా? దావను తీసుకుపోతారా? పైసలు పెడతారా? మరి ఎందుకు ఏడవాలి వాళ్ళు ఉన్నది? నా బాధ ఎవరు తీరువాలి దేవుడా, నా బాధ ఎవరు చూస్తలేరా? ఏం చెప్తారు? చూసి ఏం చెప్తారు కదా? ఎవరు చూస్తారు? నువ్వు చెప్పుకోకపోయినా నీ కడుపులో ఏముందో చూసే దేవుడు ఉన్నాడు. అది చెప్తున్నాను. నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను ఆ దేవుని కలిగి ఉన్నాను. అందుకే ఎప్పుడు చూసినా ప్రభు నందు ప్రియులారా ఎటున్నారా? చాలా మంది అనుకుంటారు అయ్యగారు పైసలు బాగున్నట్టు ఎప్పుడు ఏ బాధ ఎప్పుడు ఎవరికి ఎప్పుడు బాధపడ్డట్టు కానీ రజమే ఉన్నట్టు కానీ ఈ పైసలన్నీ ఎడ తెచ్చిండో, ఎట్లా కడతాడో, ఏది పోతాడో, ఎవరు మంచిది కావచ్చు. చాలా మంది రకరకాల ఆలోచన. 8 లక్షల బాగుంది నాకు మీకు అందరూ తెలుస్తుంది. ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. నేను ఊరికి చెప్పట్ల 8 లక్షల రూపాయలు బాగుంది. ఆన్లైన్లో తెలుస్తారు. ప్రతి నెల 22,000 రూపాయలు ఇస్తాను నేను. నాకు నెలకు వచ్చే జీతం ఇళ్ళకి వచ్చినాక దేవా ఉల్లిపాయలు అయితే అయిపోయింది కానీ ఇప్పుడు ఎట్లా కట్టాలా? తినైతే తెచ్చా, పెళ్ళైతే పెట్టా, మరి అప్పులు ఎట్లా కట్టాను ప్రభు అని ప్రార్థన చేశారు. ఇళ్ళకి వచ్చిన తెల్లారే 3,000 జీతం తెచ్చాడు. అదవుతుందా మీకు? సరే అప్పుడు 5,000 ఉండే జీతం ఎంతో చెప్తున్నాడు. అయ్యా చూసినా అనుకుంటారు. నేనేం తాగా, నా జీతం 8,000, 7,900 రూపాయలు గవర్నమెంట్ ఇచ్చేది. ప్రభునందు ప్రియులారా, ఎందుకు విషయాలు చెప్తున్నానండి? ఇంకెంత కట్టాలి? 8 లక్షలకి 22,000 కట్టాలా? నాకు నెలకు వచ్చే జీతం 8,000. సేవలో దశంభాగాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఎవరైనా? కొంతమంది సేవకులు చర్చి పేరు చెప్పి ఫస్ట్ ఇల్లు కట్టుకుంటారు. ఎందుకో తెలుసా? ఇల్లు కంటే ఎవరు చర్చి కంటే ఎవరైనా ఇస్తారు. మీకు తెలుసు తెలియదు? ఇది లాజిక్. సేవకులకు ఫస్ట్ వాళ్ళ అవసరాలు తీర్చుకుంటారు, తర్వాత మందిరాన్ని పెడతారు. అక్కడక్కడ కొంతమంది ఆశపడతారు. మనకు ఫస్ట్ ఇల్లు బాగా చేసుకుంటారు, ఫస్ట్ వాళ్ళ సొంత అవసరాలు తీర్చుకుంటారు. ఇంకా చర్చ అయిపోలేదంటే ఎక్కడ అయ్యారు, ఇంకా డబ్బు అవసరం ఉంది. చర్చి కంటే ఎవరైనా ముందుకు వస్తారు. కానీ సేవకుల కష్టాలు చూసేవాళ్ళు ఉండరు, సేవకులకు సాయం చేసేవాళ్ళు ఉండరు. వాళ్ళకి ఏమైంది? బాగా మాట్లాడతాడు కదా, అది మమ్మల్ని గుచ్చుకుపోయేటట్టు మాట్లాడినప్పుడు తెలియదా? వాక్యం బాగా చెప్తాడు కదా, అప్పుడు ఉండాలి సోయి. ఎవరితో ఎట్లా మాట్లాడాలని వామో దేవుడు లేదా తల్లి ఇట్లా మాట్లాడు, మా గురించే మాట్లాడతాడు. అయ్యా మేము ఎంత మంచిగా ఉన్నాడు, నేను చర్చకు వచ్చినా మా గురించే మాట్లాడుతున్నాడు. ఇలాంటి సమాజంలో ఉన్నాం మనం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కోసమే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఉన్నారో వాళ్ళు జీవ సాధనాన్ని కలిగి ఉంటారు. అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకుతుంటాడు. హల్లెలూయా, అపాయం రాదు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అపాయం రాదంటే, అయ్యా నువ్వు కట్ట మీద రాదన్నా ఏదన్నా మొన్న ఆదివారం చెప్పినప్పుడు నాకు ఈ వారం కట్టం రాదని చెప్పట్లా. కష్టం వచ్చినా ఇక్కడ దాకా మునిగిన పానం మాత్రం పోదని చెప్తాను. అది నేను చెప్పే సబ్జెక్టు. నువ్వు అనుకుంటావు కదా, నువ్వు రాదన్నావు కదా మొన్న
ఆపదరా నువ్వు కట్టవురా నన్ను, నేను వచ్చింది కదా కట్టవురా అని చెప్తలేదు తల్లి. ఈ వాక్యం అర్థం చేసుకోవాలా. యోగు కష్టం రాదని చెప్పలే, యోగు ప్రాణాన్ని మాత్రం ఏం చేస్తావో చేసుకో, ఆయన ప్రాణం మాత్రం ఉంటావు. నిన్ను ఏ శ్రమ ఏమన్నా చేయని, అర్థమవుతుందా? ఏ నింద నిన్ను ఏమన్నా చేయని, ఏ కష్టం నిన్ను ఎంతో దూరమైన తీసుకపోదు, నా దేవుని హస్తం నీకు తోడుంటాను, నా దేవుని దూతలు నీకు తోడుంటాను. ఆయన నిన్ను కాపాడుతాడు, ఏ అపాయము నీ మీద రానియడు, ఎవరు నీ మీద చేయి చేసుకొనియడు. అర్థమవుతుందా? ఎవరు నిన్ను నిందల పాలు చేయాలనుకుంటాడో వాళ్ళు బయటికి రానివ్వడు. నిన్ను మొత్తమే పూర్తి చేస్తాం, లేకుండా చేస్తాం అని చెప్తారే, అంత దూరం తీసుకురావడం చూసుకుంటూ ఊరుకుంటాడు కాదు మన దేవుడు. అంటున్నారా? చూసుకుంటా ఊరుకునేవాడు కాదు. ఇంటి పక్కన ఇంట్లో ఉన్న మంచిగా అంటారేమో, కానీ మా దేవుడు అన్నాడు మంచిగా అయిందన్న మాట ఆయన నోటికి రాదు. శ్రమలో ఉన్నా, ఆయన దూరంగా వెళ్ళిపోయినా, ఆయన మీద ఆధారంగా పడిపోయినా, ఆయన ఆలోచన తీసుకోకపోయినా, నువ్వు నష్టంలోకి వెళ్ళిపోయావా, నువ్వు బాధలోకి వెళ్ళిపోయావా, అయినా మంచిదే. ఇప్పుడైనా ప్రభువా నన్ను లేవనెత్తు, ప్రభువా నన్ను బాగు చేయి, అయ్యా నేను చెడిపోయాను, అయ్యా నేను నష్టపోయాను, నా జీవితంలో నేను వెనకబడ్డానయ్యా, ఎన్నో నిందలు. దావీదు అంటాడు, ఎన్నో వేదనలు నన్ను చుట్టున్నాయి అంటాడు. వేదనలే చుట్టున్నాయట. చుట్టుకొని ఉండమంటే సిక్కుడుగా చెప్పి అనుకున్నదట ఆయన. నీకు తెలుసు కదా, అదే చెప్తుంది. అమ్ముకోవడం అట్లా అమ్ముకున్నాయట. ఎటు చూసినా, ఎటు మెస్సుద్దామన్నా ఇంట్లో వాళ్ళతో ఇబ్బందే, బయటి వాళ్ళతో ఇబ్బందే, ఇరుగు వాళ్ళతో ఇబ్బందే, పొరుగు వాళ్ళతో ఇబ్బందే ఉంటుంది. అప్పుడు ప్రభునందు ఇలాగా. అందుకే దానికి అంటాడు, చుట్టూ శ్రమలు నన్ను అమ్ముకున్నాయంటాడు, విస్తరించేలాగంటాడు. అందుకోసమే ప్రభునందు ఇలాగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై, దేవుని యందు భయభక్తులు కలిగిన వారి జీవితాల్లో జీవం ఉంటారు. ఏ కృంగిపోయే ఆలోచనలు రావు, ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన రావు, పారిపోవాలని ఆలోచన రావు. ఆ మనుషుల ఎదుట, ఇదిగో నిర్ణయించే వారి ఎదుట నువ్వు నిలబడతావా, డబ్బులు పోయేలా చేసుకోమని ఆలోచనలు రావు. ఎందుకు రావంటే ఇదిగో వాటిలో జీవం ఉన్నది. ఎంత కింద పడిపోయినా, ఇదిగో నీకి మార్కులు 7 మార్కులు పడిపోయినా ఏం చేస్తాడు, తిరిగి చేస్తాడు, లేపుతాడు. నీటి పంతులుగా దేవుని యొక్క భయభక్తులు కలిగిన వాడిగా నువ్వు బ్రతికితే చాలు, ఆయన జీవ సాధనం నీకు ఉంటుంది. అది కలిగిన వాడు తృప్తుడై ఉంటాడు. అపాయమును చూడడు, కీడును చూడడు, నష్టాన్ని చూడడు. లోకము హింసించేది నీ జీవితంలో దేవుడు జరగనియడు. నీ కుటుంబం మీద ఏ కక్ష పట్టిందో ఆ కక్షని మీద రానియడుతుంది, రానియడమ్మా. ఆ కీడు నిన్ను అందులో నిన్ను అందరూ నెట్టాలనుకుంటారు. ఇదిగో అందులో నెట్టేసిన శత్రుకు మేషాబేదునెగోలను అందరూ కలిసి నెట్టేశారమ్మా. అగ్ని గుండంలో నెట్టేసిన కాలిపోతారు, బూడిదైపోతారు, కంటి కనపడదనుకున్నారు. అనుకున్నారో లేదా? అనుకున్నారు. రాజు అనుకున్నాడు, బబులోనులో ఉన్న అందరూ జనసమూహాలందరూ వీళ్ళ పని అయిపోయిందిరా, వీళ్ళు మచ్చు కూడా కనపడరు, వీళ్ళు బొక్కలైపోతారు, కాలిపోతారు, మాడి మసైపోతారు, అయిపోయింది వీళ్ళు అనుకున్నారు. దేవుడు ఏం చేశాడమ్మా, ఎప్పుడు ఈ ముగ్గులు వేయబడ్డారు అగ్నిలో మంచిగా తిరుగుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని మధ్యలో ఎలా ఉన్నారట వీళ్ళు, అగ్ని గుండం కూడా ఆహ్లాదకరంగా మారిపోయిందట. స్విమ్మింగ్ పూల్ లో ఉన్నట్టున్నారు. అగ్ని వాసన లేదు వాళ్ళకు, అగ్ని వాళ్ళను తాకలేదు, అగ్ని వాళ్ళను ముట్టలేదు. నీ శ్రమ నేను ఎందుకు పడుతుంది, నీ కరువు నేను ఏం చేస్తాను, నీ బాధ నేను ఏం చేస్తాను. అగ్ని ముట్టుకోలేదు విశ్వాసం. శత్రుకు మేషాబేదునెగోలను అగ్ని ఏమీ చేయలేకపోతే నీ శ్రమకు భయపడుతున్నావు,
కష్టానికి భయపడుతున్నావు, కన్నీలకు భయపడుతున్నావు, ఎదురు దెబ్బలకు భయపడుతున్నావు, మనుషులనే మాటలకు భయపడుతున్నావు, నీ అత్తనే మాటలకు, మీ మామలే మాటలకు, నీ భర్త పెట్టే హింసకు బాధపడకు. ఈరోజు దేవుడు వాక్యం చెప్తున్నాను, ఏ అపాయం నీకు రాదు, ఏ తెగులు కూడా సమీపించదు. అందుకోసమే లూకాసు వార్త 18:7 మన ముగింపులో కొద్దాం. లూకాసు వార్త 18:7 దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు చూసారా, దివారాత్రులు వారిని గురించి మొరపెట్టుకుంటుండగా న్యాయం తీర్చడా. చూడండి, దేవుడు ఏం చేస్తున్నాడు వారికి, ఎవరికట తన గురించి, వారి సమస్యల గురించి, వాళ్ళ బాధల గురించి, వాళ్ళ కన్నీళ్ళ గురించి, వాళ్ళ కష్టాల గురించి, వాళ్ళ ఇబ్బందుల గురించి, నీ రోజుకి ఏ సమస్య ఉందో నీ సమస్య కొరకట దివారాత్రులు నువ్వు మొరపెట్టగలిగితే జరిగేటట్టు తెలుసా. వాక్యం చెప్తున్నాను, నేను చెప్పట్లేదు, నేను కల్పించట్లేదు, నేనేదో నిన్ను రెచ్చగొట్టట్లేదు. గుర్తుపెట్టుకో, నేనేదో నేను రెచ్చగొట్టట్లేదు. చాలా మంది అనుకుంటా ఆయన వాక్యంతో రెచ్చగొడతాడు. రెచ్చగొట్టి నువ్వు ఏం చేసావు, ఏమైనా సాధించినా? సాధించింది నేను ఎంత రెచ్చగొట్టానో అలా అయిపోతుంది. ఇది నీ భక్తి. నేను ఎంతగా దేవుళ్ళు విశ్వాసం ఊరిపోతే వచ్చే వారం వచ్చేసరికి ఎట్లయితుంది, నేను నొప్పు చేసి పంపితే బొగ్గ అవుతుంది. అవా అంతేనా కదా? నేను నొప్పు లేకుండావా, నొప్పి అయితే ఈగలు వాలి, దోమలు రావు, నిప్పులు చూస్తే భయపడతారు తల్లి, నిప్పులా నటిగా బొగ్గ అవుతుంది. మళ్ళీ అద్వారం వాళ్ళు ఏదప్ప ఎట్లా ఉన్నాం, అంత కళలంతా మారింది, రూపం అంతా మారింది. నేను పంపినట్టుగా లేవు. ఏంటంటే అయ్యా పోయిన వారం ఏమైందంటే ఏదో నీళ్ళు పోసిండు అయ్యా మీద, నీళ్ళు పోతే ఏమైందంటే నిప్పేమైంది. ఎంత తేడా చూసినావా? నిప్పేమవుతుందా తల్లి, బొగ్గ అయిపోయింది. నిప్పు రోజు మండాలంటే ఏం చేయాలా తల్లి? నిప్పు రోజు మండాలంటే ఏం చేయాలా? కుటుంబంలో ఉండాలా, అంటే కాల్చబడే కట్టెలతో ఉండాలా. కాల్చబడే కట్టెలతో నిప్పుంటే ఎప్పుడు చూసినా ఆరిపోవాలి. కట్టె మండలు పక్కకు తెచ్చి అమ్మ సల్లాయిన వాళ్ళ దగ్గర కూర్చుంటాం. అది పరిస్థితి. అందుకే సల్లాయిన గొప్పలు ఇక్కడ ఏమో ఏం ప్రార్థన, ఏం దేవుడో ఏమవుతుందో, ఇంత ప్రార్థన చేసిన ప్రార్థన చేయదు, ఏం చేయదు, ఏదో రాత్రి కూడా పడుతుంటే ప్రార్థన చేస్తుంటే వస్తుంది, తన్నుకొస్తుంది దుఃఖం. ఒక్కసారికి వస్తుంది, మళ్ళా ఒక గంట సేపు వచ్చేది కాదు, ఓ రోజంతా వచ్చేది కాదు దుఃఖం. ఇట్లా వచ్చేది దుఃఖం అంటారు తల్లి. ఎట్లా రావాలి? కట్ట ఉన్న దుఃఖం ఆ బాధ తీరిపోయేంతవరకు రావాలి. అది కదా దుఃఖం అంటే, అది కదా బాధను తీసేదంటే. ఇప్పుడే వస్తుంది, తనుకొస్తుంది, అంటే ఇట్లా వస్తుంది, ఇట్లా పోతుంది. ఇదే దుఃఖం. తడలు వచ్చినట్ట, అలలు వచ్చినట్ట. ఒక పూట వచ్చేది కాదు తల్లి వైరాగ్యం, ఒక పూట వచ్చేది కాదు కడుపులో మంట, సాధించేంత రావాల. అది కష్టంటే సాధించుకోవాలి. హల్లెలూయా. అందుకోసమే 18:7 దేవుడు వాక్యం అంటున్న, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకునే వారికి ఏం చేస్తాడు? వారికి న్యాయం తీర్చడా? ఆయన ఏమంటున్నాడు? ఆయన తప్పకుండా ఏం చేస్తాడు? మొరపెట్టే వారికి న్యాయం చేసే దేవుడు ఆయన. ఆయన మీద ఆధారపడే వారికి న్యాయం చేసే దేవుడు ఆయన. ఈరోజు నువ్వు ఏ బాధలు ఉన్నావో, ఈరోజు నువ్వు ఏ సమస్యలో ఉన్నావో, నా దేవుడు నీకు న్యాయం చేయగలిగిన వాడు. ఆయన న్యాయమే ఉంది ఆయనలో. ఆయన న్యాయానికి మూలం. న్యాయం చేస్తాడు, న్యాయం చేస్తాడు. అందుకోసమే జెఫన్యా గ్రంథం 3:15 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:8 జెఫన్యా 3:15 ఈ మాటలు చదువుకొని మనం ముగించుకుందామా? తాను మీకు మిగిల్చిన శిక్షను యెహోవా
కొట్టివేసి ఉన్నాడు. యెహోవా కొట్టివేసి ఉండెను. మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఆయన వెలగొట్టి ఉన్నాడు. రాజైన యెహోవా, ఆ? ఇశ్రాయేలుకు రాజైన యెహోవా, ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మధ్య ఉన్నాడు. మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు ఇక మీదట మీకు అపాయమేమియు సంభవింపదు. హల్లెలూయా. చూసారా ఎంత చక్కని మాట ప్రభునందు ప్రియులారా. తాను మీకు విధించిన శిక్ష ఎవరు? ఈ లోకం, ఈ సమాజం, నీ భర్త, నీ భార్య, నీ ఇరుగు పొరుగు వారు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ శత్రువులు నీకేసిన శిక్షను దేవుడు ఏం చేస్తున్నాడు? ఏం చేశాడమ్మా? కొట్టివేసి ఉన్నాడు. మీ శత్రువులను ఆయన ఏం చేశాడు? వెలగొట్టి ఉన్నాడు. ఈ మాటలు నమ్మాలా? అది శత్రువును వెలగొట్టి ఉన్నాయి. నీ మీద వేసిన నిందలను మాఫీ చేసేవాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఆయన నీ దగ్గర ఉన్నాడు. ఆయన నీ కుటుంబంలో ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? నీకు ఏ అపాయము సంభవింపకుండా చేయబోతున్నాడు. ఆయనను ఏ శ్రమలు చూడకుండా నేను విడిపించబోతున్నాను. ఆయన నీ కష్టం, ఏ కష్టం నీకు రాకుండా ఆయన నువ్వు కాపాడాలనుకుంటున్నాడు. 2 కొరింథీ 4 చదువుకుని ముగించుకుందాం. ఎటు పోయినను శ్రమ పడుచున్నాము. ఎటు పోయినా శ్రమ పడుతున్నాం కానీ మేము వెలిగించబడట్లా. మేము అపాయములో ఉన్నాము. మేము ఉపాయం లేనున్నదా? చదువు. కర్మపడుచున్నను, దిక్కులేని వారము కాదే కావు. పడదోయబడినను, నశించిన వారు కాదు. ఎందుకో తెలుసా? అతిథి మాట్లాడతాడు ప్రభునందు ప్రియులారా. ఎటు పోయినా శ్రమ పడుతున్నావా? ఎటు పోయినా ఇబ్బంది ఉందా? ఎక్కడ నిలబడినా శ్రమ, అవమానం, నిందే ఎదురవుతుందా? ఈరోజు దేవుని వాక్యం చెప్తున్నది, మనం ఇరికింపబడే వాళ్ళం కాదు. చెప్తున్నాడు, మనం దొరికిపోయే వాళ్ళం కాదు. మనం దేవుడు శత్రువుల చేతికి అప్పగించడు. మన దేవుడు ప్రభునందు ప్రియులారా శ్రమలోనికి నెట్టివేయడు. చూస్తూ మనుషులు చూసి నెట్టేస్తారు, చూసి తోసేస్తారు. ఎప్పుడు పడిపోవాలని చూస్తారు. చంద్రక మేషల బదులు చూసి నెట్టేశారు. అగ్నిగుండంలో పాడైపోవాలని, నశించిపోవాలి, కాలిపోవాలి, బూడిదైపోవాలి, మన్నైపోవాలి. వీరి పేర్లు మరవబడాలి కదా. వీళ్ళ పేర్లే వినబడద్దు అనుకున్నారు. కానీ దేవుడు ప్రభునందు ప్రియులారా అగ్నిలో వారి మధ్య నడిచాడట. అగ్నిలో వారి మధ్య నడిచాడు. ఇది నా శ్రమల మధ్యలో దేవుడు నడవబోతుంది. అగ్ని గుండంలో నడిచిన దేవుడు ఇది నా నీ శ్రమల మధ్య, నీ కష్టాల మధ్య, నీ కన్నీళ్ళ మధ్య, నీ ఇరుకుల మధ్య, నీ సమస్యల మధ్య ఆయన నీతో నడవబోతున్నాడు. ఆయన తన తూకం నుంచి కాపాడబోతున్నాడు. అందుకోసమే ఇదిగో ఏ తెగులు నీ కూడా సమీపించదు, నీకు అపాయమేమియు రావు. నువ్వు శ్రమలో ఉన్నా, నువ్వు కర్మపడుచున్నా, నువ్వు అపాయంలో ఉన్నా, అయ్యా నువ్వు దిక్కులేని కాదు. ఎవరు చెప్తున్నమాట? ఈరోజు అనుకుంటారు, అయ్యా ఏ దిక్కు లేదయ్యా, ఎంతగానో ఓడిపోయాను, జీవితంలో పడిపోయాను, ఏ దిక్కు లేదయ్యా, ఎవరు ఆదరించేవారు లేదు, చూసేవారు లేదు, కాపాడేవారు లేరు, రక్షించేవారు లేరు అనుకుంటున్నావా? అనుకుంటే బైబిల్ చెప్తున్నది, తరమబడుచున్నావా? నువ్వు దిక్కు లేని దానివి కాదు. ఇదిగో ఎన్నిక లేని దానివా? నీ కుటుంబంలో ఎవరి మీద లెక్క చేయట్లేదా? నీ బంధువుల్లో నేను ఎవరు లెక్క చేయట్లేదా? ఈ సమాజంలో నీకు పేరు లేదా? నువ్వు అయినా దిక్కు లేనివి కాదు. ఎందుకు తెలుసా? నా దేవుడు నీ మధ్య ఉన్నాడు. ఆయన నీకు దిక్కై ఉన్నాడు. నిన్ను నిర్మించిన వాడు, నిన్ను పేరు పెట్టి పిలిచిన వాడే,
నేనేం చేస్తానో తెలుసా, అగ్ని మధ్యలో వారితో నడిచిన దేవుడు నీ శ్రమల తొలిలో నీతో నడవబోతున్నాడు. ఆయన నిలబడి పిలిచేవాడు ఉన్నాడు. అందుకోసమే ప్రభునందు ప్రియులారా, ఇది వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇదిగో మనం పడద్రోయబడిన నశించేవారం కాదు, మనం త్రోసివేయబడిన, మనం వెలివేయబడిన, మనం నిందల్లోకి వెళ్ళిన మనం ఎలాంటి వారం కాదట, నశించే వారం కాదు. ఎందుకు తెలుసా, యేసు యొక్క జీవము మన శరీరమందు ప్రత్యక్షపరచబడ్డదై ఏమైందట, యేసు యొక్క మరణానుభవము ఎలాంటిదట, మన శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు. ఆ శరీరం మన శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. చూసారా, వహించి పట్టుకున్నాం, మనం వహిస్తున్నాం. చూసారా, ఎవరి ద్వారా, ఎవరి ద్వారా, యేసు యొక్క మరణానుభవం మన జీవంలోకి తీసుకెళ్తున్నారు. యేసు యొక్క ఆయన యొక్క మరణం మనం ఏం చేస్తుందో తెలుసా, ఇప్పుడు మరణం అంటే భయపడవద్దు, శ్రమ అంటే నువ్వు ఏమాత్రం కుంగిపోదు. ఎందుకు తెలుసా, ఆయన మరణ అనుభవం అనుకున్నది. ఆయన పడినంత వేదన మనం పడలేదు, ఆయన మీద వేసినంత నిండా మన మీద ఎవరు వేయలేదు. ఆయనే మన శ్రమలను అనుభవం కూడా తీసుకెళ్తున్నాడు. ఆయన ఎన్నో శ్రమల పాలయ్యాడు, ఎంతో మంది నిందించారు, ఎంతో మంది ఆయన పిడుగుతున్నారు కదా, ఆయన ఎంతో మంది అవమానపరిచారు. ఆయన ముఖం మీద ఏం చేశారమ్మా, ఉమ్మి వేశారు. ఏం చేశారు, ఇంకా కొరడాలతో కట్టారు. ఆయన శరీరం దున్నబడ్డారు. ఆయన ప్రభునందు ప్రియులారా, అందుకోసమే ఆయన మరణానుభవం నీకేం చేస్తుందంటే జీవాన్ని ఇస్తుంది. ఆయన నిన్ను వహించుకుంటున్నావు. చూడండి, ఏదైనా యేసు యొక్క జీవము శరీరమందు మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవము మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. ఏదైనా యేసు యొక్క జీవము కూడా ఈ మేత శరీరమందు, అంటే ఈ పాడైపోయే శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగించబడుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనలో మనతో పాటు మానవులు పాలు భాగస్తులట. ఆయన చనిపోకుండా ఏం చెప్పాల, ఆయన అనుభవాలకుంటే వెళ్ళి ఆయన మన పునరుత్థానాన్ని పరిచయం చేశాడు కదా. అర్థమవుతుందా నీకు? ఆయన నువ్వు ఎలాంటి అనుభవాల గురించి వెళ్తున్నావో అదే అనుభవాల గురించి వెళ్ళిన వాడు ఏం చేశాడో తెలుసా, ఆయన మరణాన్ని తిరిగి లేచాడు, ఆయన సజీవుడు అయ్యాడు. ఈ శ్రమలన్నీ దాటి పునరుత్థానాన్ని పరిచయం చేశాడు కదా. చేశాడా లేదా? అలాగనే ఆ మరణానుభవాన్ని మనం పొందిన మనం కూడా ఈ శ్రమలను బట్టి ఇక్కడ ఆగిపోకుండా, ఈ కష్టాలను బట్టి ఆడ నిలబడిపోకుండా, ఆ శ్రమను బట్టి కృంగిపోకుండా, నిరాశపడకుండా, ఆత్మహత్య చేసుకోకుండా పునరుత్థానం వైపు చూడు, జీవం వైపు చూడు. ఎందుకో తెలుసా, నీకు అపాయం ఏమి రాదని వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానం చేశాడు. ప్రార్థన చేసుకుంటాం అందరూ కళ్ళు వచ్చి కళ్ళు మూసుకొని ఈ దినం ఈ వాక్యం విన్న ప్రియ